అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస మన వ్లాగ్స్. ఈరోజు హనుమాన్ జయంతి కదండి. సో అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. నేనైతే టెంపుల్కి వెళ్ళానని చెప్పి షార్ట్ అయితే అప్లోడ్ చేశాను కదా, అదేనండి ఈ టెంపుల్. మా హౌస్కి చాలా దగ్గరలో ఉంటుంది. 10 మినిట్స్ కూడా పట్టదు, 7 మినిట్స్ అట్లా పడుతుంది అంతే. ఇది అండి ఎంట్రన్స్ టెంపుల్. మనకి లెఫ్ట్ సైడ్లో అయితే వాటర్ కాళ్ళు కడుక్కోవడానికి అయితే ఉండేది. ఇప్పుడు రష్ ఉంటుంది కాబట్టి కొంచెం తీసేశారు, అక్కడైతే ఆపేసి బయట అయితే పెట్టారనమాట డ్రమ్స్లో. మనకి రైట్ సైడ్ చూడండి నవగ్రహాలు కూడా ఉంటుంది. చిన్నదైన టెంపుల్, అందరు దేవుళ్ళు అయితే ఉంటారండి. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఫస్ట్ ఎంట్రన్స్లోనే మనకి ఇట్లాగా లెఫ్ట్ సైడ్లో హనుమాన్ విగ్రహం అయితే పెట్టారండి, పెద్దది కొంచెం. ఇదంతా ఓపెన్ అండి. ఇక్కడ చాలామంది అయితే వచ్చారు ఇవాళ టెంపుల్కి. ఫుల్ రష్గా అయితే ఉండింది టెంపుల్ అంతా కూడా. అందుకే కొంచెం తీయడానికి నాకు ఇబ్బంది అనిపించింది. ప్లస్ అట్లానే ఇంకా తీసేవాళ్ళు కూడా ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్ని అయితే వచ్చాను. వీడియోలో కనిపించేలాగా తీద్దామని చెప్పన్నా సరే అయినాయి. ఫస్ట్ అయితే నేను వెళ్ళి దర్శనం అంతా చేసేసుకొని అంతా అయిపోయిన తర్వాత అయితే వచ్చి వీడియో అయితే షూట్ చేశానండి. చూసారా పక్కన మనకి ఎంత బాగుందో రాముల వారు, అలానే సీతాదేవి. చాలా బాగుంది కదా పెయింటింగ్ అనేది. అట్లానే చూడండి మీకు ఇక్కడ ఎంతమంది రష్ ఉన్నారో అదేనండి మెయిన్ మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే. చాలా బాగా డెకరేషన్ చేశారు పూలతోటి. మీకు దేవుణ్ణి అయితే నేను చూపిస్తాను. ఎవరైనా టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు ఉంటే కనుక ఇక్కడ చూసి ఒకసారి దేవుణ్ణి అయితే మనసులో కోరుకోండి. మీ కోరికలు ఏవైనా సరే ఉంటే కోరుకొని దండం అయితే పెట్టేసుకోండి. మీరు చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను, అంత దగ్గరికి తీయడానికి వీలు అవ్వలేకపోయిందండి. ఇంకా తర్వాత మనకి ఈ టెంపుల్ విగ్రహం పక్కనే మనకి శివుడిది కూడా ఉంటుందండి. మేము కార్తీక మాసం అయితే ఇక్కడికే వచ్చి పూజ చేసుకుంటాము. మన స్వయంగా చేతితోటి దేవుడికి అభిషేకము పాలతోటి కానీ వాటర్ తోటి కానీ మంచిగా చేసుకోవచ్చు. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. చూడండి శివయ్య చిన్న లింగము, పాలరాతి లింగము, అట్లనే పైన పడగొచ్చి ఉంటుంది, చాలా బాగుంటుంది. అలానే ఈ టెంపుల్లోనే మనకి ఇట్లాగా నాగేంద్ర స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయండి. ఇక్కడ పుట్ట కూడా ఉంది, కాకపోతే ఇక్కడ ఇటు సైడ్ నుంచి వెళ్ళడానికి వీలు లేకపోయింది. ఈసారి ఇంకెప్పుడైనా నేను వెళ్ళినప్పుడైతే నేను మీకు షూట్ చేసి చూపిస్తానండి. పైన రావి చెట్టు అయితే ఉంటుంది, రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసి అయితే ఉంటుందండి. ఇట్లా ఉన్న చోట మనం దర్శనం చేసుకోవడం చాలా మంచిదన్నమాట. అలానే పులిహార ప్రసాదం పెట్టారు, తీసుకొని ఇంటికైతే వచ్చాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానస మన వ్లాగ్.